ఆదోనిలో నారా లోకేష్ పర్యటన, తెలుగు తమ్ముళ్లలో జోష్, భారీ ఏర్పాట్లు. ఆదోని రాజకీయ వేదికపై మరో భారీ సభకు రంగం సిద్ధమైంది. మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో పట్టణమంతా టీడీపీ శ్రేణుల సందడితో కళకళలాడుతున్నాయి. నారా లోకేష్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో హెలికాప్టర్ ద్వారా దిగనున్నారు. అక్కడి నుంచి బసవేశ్వర సర్కిల్, ఆంజనేయ స్వామి విగ్రహం మీదుగా భారీ ర్యాలీగా బైపాస్ సమీపంలోని బిఎంఎస్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు వేలాది మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో వేదిక, బ్యారికేడ్లు, పార్కింగ్, తాగునీరు, భద్రత తదితర అంశాలపై అధికారులు, పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు, భూపాల్ చౌదరి, మారుతి నాయుడు తదితర నాయకులు సభా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి ఏర్పాటును స్వయంగా పర్యవేక్షిస్తూ సభ విజయవంతం చేయడానికి ముమ్మరంగా కృషి చేస్తున్నారు. నారా లోకేష్ పర్యటనతో ఆదోనిలో రాజకీయ వేడి మరింత పెరిగింది. సభలో ఆయన ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తారు, ఏ సందేశమిస్తారు అనే ఆసక్తి స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇలాంటి తాజా రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. 30వ తారీఖు నుంచి ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త మళ్ళీ మీసం వెలివేసే పరిస్థితి వస్తుందని ఆశిస్తూ ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మాభిమానం కోసం బతికే కార్యకర్తలు, ఆదోనిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఆత్మాభిమానం దెబ్బతింది. సరిచేసే నాయకుడు రేపు వస్తున్నాడు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తలారా, మరి మనం మీసం మెలేసి ఆదోనిలో తిరగాలంటే రేపు అనే కార్యక్రమం ఇది ఒక నారా లోకేష్ గారి కోసమో, చంద్రబాబు నాయుడు గారి కోసమో, తెలుగుదేశం పార్టీ కోసమో చేసేది కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మాభిమానం బతకాలంటే ఈరోజు రేపు మీరు కష్టపడాలి. ఆనాడు పత్తికొండ నుంచి ఎమ్మిగనూరుకి ప్రోగ్రాం ఉండింది, పెద్దసారిది. రాత్రి ఆదోనిలో బస కార్యక్రమం ఉండింది. ఇది ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు ఒక్క రోజు వ్యవధి, ఓన్లీ నిద్ర చేసిపోయేది ఆ రోజు ప్రోగ్రాం. మన ఆదోనిలో గౌరవనీయులు మీనాక్షి నాయుడు గారి కోరిక మేరకు సార్ని అడిగితే ఆయన ఆదోనిలో కూడా ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఒక్క రోజు వ్యవధిలోనే ఆదోని ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం ఆ రోజు మీనాక్షి నాయుడు గారు చేయగలిగినారు. ఆ ఒక్క విషయాన్ని పార్టీ ఆఫీసులోనే మన ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది. ఆ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఒరవడి అనేది కొనసాగింది. అలాగే తండ్రికి కానుక ఇచ్చాం ఆదోని నియోజకవర్గం నుంచి. ఇవాళ కొడుకు వస్తున్నాడు, కాబోయే ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఆయన మళ్ళీ ఆదోని నుంచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మరి లోకేష్ బాబు గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినంత గిఫ్ట్ మనం ఇవ్వాలంటే ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కష్టపడి రేపు కార్యక్రమం సక్సెస్ అయ్యే వరకు మీరు పోరాడాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. మన పార్టీ చేసిన సేవలను, మన నారా లోకేష్ బాబు గారు రాష్ట్రాన్ని డెవలప్ చేసే దాంట్లో ఆయన పోరాట పటిమ కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలు బాగోగులు చూసే నాయకుడు మనకు వస్తున్నాడు. కాబట్టి మన కార్యకర్తల నాయకుల బాధలన్నీ కూడా జోనల్ కోఆర్డినేటర్ గారు, అబ్జర్వర్ గారు వాళ్ళు ఆల్రెడీ లోకేష్ బాబు గారికి సంక్లిప్తమైన సమాచారం ఇచ్చినారు. నాకు తెలిసి గత 2.5 సంవత్సరాల నుంచి ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త బతికే, చాలా ఆత్మాభిమానంతో బతికే మనుషుల ఆత్మాభిమానం కోల్పోయిన మాట వాస్తవం. అది మళ్ళీ రేపు నారా లోకేష్ బాబు గారి కార్యక్రమం తర్వాత అది ఎక్కడికో వెళ్తుంది అనే ఒక ప్రాథమిక సమాచారం నాకున్నది. మరుసటి రోజు నుంచి 30వ తారీఖు నుంచి ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త మళ్ళీ మీసం వెలివేసే పరిస్థితి వస్తుందని
ఆశిస్తూ ఆ రకంగా మా యొక్క కార్యకర్తలకి నాయకులకి న్యాయం చేస్తాడని మా లోకేష్ బాబు గారు చేస్తారని నేను నమ్ముతూ నేను ఒక పిలిపిస్తున్నా. పెద్ద ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి పిలిపిస్తున్నాం. మీరు టోటల్ గా మన యొక్క పార్టీ అభిమానులు అయితేనేవి, ప్రజలతో మన పార్టీ నుంచి మన ప్రభుత్వం నుంచి ప్రజలతో లబ్ధి పొందిన వాళ్ళందరికీ కూడా మీరు సమాచారాలు ఇవ్వండి. రేపు భారీ ఎత్తున ఆదోని నియోజకవర్గానికి ఆదోని ప్రజలు తెలుగుదేశం నాయకులు తరలి రావాలి. ఇంకో ముఖ్య సూచన పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారు చెప్పింది, ఎంత పెద్ద లీడర్ అయినా చిన్న కార్యకర్త అయినా పసుపు అంగి వేసుకొనే రావాలి. పసుపు అనేది మన పార్టీ చిహ్నం. ఎంత పెద్ద లీడర్ అయినా కూడా వితౌట్ పసుపు అంగి రావద్దండి. దయచేసి ఇది ముఖ్యంగా పెద్ద మీనాక్షి నాయుడు గారు ప్రతి ఒక్కరికి సూచన చేయాలని చెప్పి నాకు తెలపడం జరిగింది. ఆ విధంగానే ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు మీరు పచ్చంగి వేసుకొని మీ యొక్క సభ్యత్వం కార్డుని కంపల్సరీ తీసుకురావాలి. ఇక్కడ దాదాపుగా 1500-1600 మంది కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలకి ఇక్కడ కార్యకర్తల సమావేశం ఉన్నది. ఆ రోజు అప్పుడు టోటల్ గా మన యొక్క బాధలు, మనం పడుతున్న ఇబ్బందులు, మనం రేపు చేయాల్సినవి అన్నీ కూడా మా నారా లోకేష్ బాబు గారు మాకంతా చెప్తారని ఆశిస్తూ, ఆయన అడుగుజాడల్లో, పెద్ద ఆయన అడుగుజాడల్లో ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రెపరెపలాడుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, అలాగే పిలిచిన వెంటనే వచ్చిన సోషల్ మీడియా సోదరులకు, మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా రేపు సాయంత్రం 4 గంటలకి మన నారా లోకేష్ గారు యువ నాయకులు, ఫ్యూచర్ నాయకులు, ముఖ్యంగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడని లోకేష్ బాబు ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది ఆయనకు. ఈరోజు చెప్పాలంటే ఆయన అనుకున్నది అన్నీ అవుతావని మాకు నమ్మకం ఉంది. అన్నీ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, ప్రైవేట్ కంపెనీల్లో 20 లక్షల ఉద్యోగాలు అయితేనేమి, ఇప్పటికే ఆయన ప్రతి దేశానికి తిరిగి ఎంతో కష్టపడి ఇప్పటికే కనీసం 23 లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మన బాబు గారు కూడా ఆయన విజన్ అంటే వరల్డ్లో 3వ వ్యక్తిగా మంచి విజన్ ఉన్న వ్యక్తి. ఈరోజు కూటమి వల్ల మన ఆంధ్రప్రదేశ్ ఎంతో మంచిగా అవుతుంది, డెవలప్ అవుతుంది. ప్రతి ఇండస్ట్రీ అయితేనేమి, ఐటీ కంపెనీలు అయితేనేమి, గూగుల్ అయితేనేమి, ఇంకా మిగతా అన్నీ ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా మన రాయలసీమకి ముఖ్యంగా 12,000 కోట్లు ఈ 2 సంవత్సరాల్లోనే ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టినారు. మొత్తం ఇంచుమించు చెప్పాలంటే ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ 3 సంవత్సరాల్లో పూర్తి అవుతామని మాకు నమ్మకం ఉంది. దానిలో మా కర్నూలు డిస్టిక్ ఇరిగేషన్లోనైతేనే అన్ని రకాలుగా చాలా వెనకబడి ఉంది, 26వ స్థానంలో ఉంది. ఈరోజు చెప్పాలంటే దీన్ని కూడా ఈరోజు ఇండస్ట్రీస్ అయితేనేమి, అన్ని ఇండస్ట్రీస్ హబ్బు అయితేనేమి, మిగతా అన్నీ వస్తూ మంచి డెవలప్ అవుతుందని మాకైతే 100% నమ్మకం ఉంది. ఇక్కడ కూడా మా ఆదోని డివిజన్కి ప్రాజెక్టులు చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఇప్పుడు కొన్ని ఎల్ఎల్సికి అనుసంధానంగా మన ఒక 83,000 ఎకరాలకు కూడా మేము ప్లాను ఎస్టిమేట్ వేసి రిప్రజెంటేషన్ ఇచ్చి పంపించినాము. అది కూడా ఒక రూపకల్పన అయ్యింది. మళ్ళీ ఇప్పుడు మా ఎల్ఎల్సికి కూడా ఇంకా మిగతా మన వాటా 24 టీఎంసీలు కూడా మన ఆంధ్ర వాటా తీసుకురావాలని కూడా మేము ఎంతో కష్టపడి అవన్నీ ఫైల్స్ అన్నీ రెడీ కూడా చేస్తున్నారు. ఈ 2 ఇయర్స్లో అన్నీ పంపిస్తూ ఈ నెక్స్ట్ కనీసం 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు రెగ్యులర్గా మన తెలుగుదేశం పార్టీ ఉంటేనే మనకు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చింది వైఎస్ఆర్ పార్టీ, ఏమి 5 సంవత్సరాలు ఏదో నేను స్విచ్ నొక్కుతానని ఖాళీ స్విచ్ నొక్కి ఆయన ఏదో కలెక్టర్ ఆఫీసులన్నీ, ఎంఆర్ఓ ఆఫీసులన్నీ, మిగతా అన్నీ ఒత్తబెట్టి ఏదేదో
కనీసం 9 లక్షల కోట్లు కొత్త బాకీ చేసి ఈరోజు వడ్డీ ఆయన చేసిన దాన్ని వడ్డీ కట్టేకి మనకు ఇదే అయిపోయింది. ఆయన చేసింది ఏం లేదు, ఒక్క రిజర్వాయర్ లేదు, ఒక్క టీఎంసీ నీళ్ళు ఎక్కడ ఇచ్చింది లేదు, ఒక 5,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు 2014లో అక్కడ పట్టసీమని చేసి ఇక్కడ రాయలసీమకి అన్ని 12 లక్షల ఎకరాలకి నీళ్ళు తెచ్చుకుని వచ్చిన దాఖలాలు కూడా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒక విజన్, ఆ విజన్కి ఈరోజు సెంట్రల్ బీజేపీ అక్కడ నరేంద్ర మోడీ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి వీళ్ళందరూ ముగ్గురు కలిసి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు 100% వచ్చిన దాంట్లో 30% మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అన్ని కంపెనీలు కూడా. ముఖ్యంగా ఇలాగే ఇంకా ముందుకు రెగ్యులర్గా మన తెలుగుదేశం పార్టీ ఉంటే ఆంధ్రప్రదేశ్ మంచిగా డెవలప్ అవుతుందని ఆశిస్తూ, ముఖ్యంగా రేపు వచ్చే లోకేష్ బాబుకి మేమంతా సుస్వాగతం పలుకుతూ ఆయనకు ముందు ఫ్యూచర్గా అందరూ తోడుగా ఉంటూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంతకు ముగిస్తున్నాను. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో సాగునీరు చాలా ఇబ్బంది ఉంది. అవును. ఏ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సాగునీరు పుష్కలంగా అందుతాయి? ఇప్పుడు మేము ఆలూరు నియోజకవర్గంలో ఒక 5 టీఎంసీలకి కట్ల వంకని, మెదాలు వంకని, ఆలారి వంకని, ఇక్కడ బసాపురం దగ్గర ఒక వంక, 5 వంకలకి రిజర్వాయర్లు ప్లాన్ కూడా పోయినాయి, అది చేస్తారు. ఇప్పుడు ఎల్ఎల్సి వాటర్ కూడా ఉన్న నీళ్ళు తీసుకొని వచ్చి వేదావతి దగ్గర కూడా ఒక 20 టీఎంసీలో 25 టీఎంసీలు వస్తే అది కూడా ఒక 2 లక్షల ఎకరాలకి వస్తుందని దాన్ని కూడా ప్లాన్ వేసి పంపిస్తున్నాము. రైతు వారీగా మేము ఇక్కడ ఉండే ఆఫీసర్లు అయితేనేమి, ఇక్కడ ఉండే కర్నూలు జిల్లా లీడర్లు, ఎమ్మెల్యేలు అయితేనేమి, మన భరత్ గారు యువ నాయకుడు మంచిగా ఆయన మన ఒక ఫైల్స్ కూడా ఇమీడియట్లో ఇది తీసుకొని పంపించాడు. ఇప్పుడు మనకి ఇరిగేషన్ మినిస్టర్ అయితేనేమి చాలా యాక్టివ్గా అన్ని ప్రాజెక్టులు చేయాలనే ఉద్దేశంతో ఆయన చాలా ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్తారు. ఈరోజు పోలవరము వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఒక 1% కూడా డెవలప్ లేనిది, వెనక 71% చంద్రబాబు నాయుడు పీరియడ్లో అయితే ఇప్పుడు 30% ఇంకా 1 ఇయర్లో అయిపోయి దానికి కూడా దాదాపు 200 టీఎంసీలు ఒక 20 లక్షల ఎకరాలకు కూడా మన ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు వస్తాయి. అక్కడ ఉత్తరాంధ్ర అయితేనేమి, కోస్తా ఆంధ్ర అయితేనేమి ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ మన ఇరిగేషన్ ప్రాజెక్టులు మంచిగా వచ్చి రైతులు పల్లెటూరులో డెవలప్ అయితే మంచి ఆదాయం వస్తూ తలసరి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా పల్లెలో నుంచి డెవలప్ చేసే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, లోకేష్ బాబుకి అయితేనేమి, పవన్ కళ్యాణ్కి అయితేనేమి ఉంది. ఇవన్నీ కూడా మంచిగా చేశారని నేను చెప్తున్నానండి. నా పేరు పి సాయిబాబు, జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి అండి, ఎల్ఎల్సి నీటి వాటా పరిరక్షణ కమిటీ సభ్యులు.